అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనం చేరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారో వారందరూ ఎంతో విలువైన వారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విలువ కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి విలువైన దేవుని సహవాసాన్ని కోరుకొని దేవుని యొక్క మందిరంలోనికి ఈ విధంగా వచ్చారు. ఎందుకంటే రెండు రకాల వాళ్ళని మనం చూడవచ్చు. ఒకటి నేరసెల్లిన వారు, వర్ధిల్లిన వారు. రెండు రకాల మనుషులు ఉంటారు ఈ లోకంలో. మనం జీవించేటప్పుడు నేరసెల్లిన వారుగా మనం ఉండకూడదు. మనకు నీరసం ఊరినే వచ్చేస్తుంది. ఎంత నీరసం వచ్చిందో ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అయితే మనం వర్ధిల్లేవారుగా ఉండాలి. వర్ధిల్లటము, మనం వర్ధిల్లేవారుగా ఉండాలి అంటే చిన్న ట్రిక్ ఏంటంటే మనం నీరసం అనేది మన జీవితంలోనికి రాకూడదు. ఎవరైతే నీరసాన్ని కలిగి ఉంటారో వారు వర్ధిల్లలేరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం తీసుకున్నారు, చదవండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాదసందులో చేరినైనా మీ యొక్క వాక్యాన్ని మేము చదువుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యొక్క ఆత్మ ద్వారానైనా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఎవరైతేనైనా పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు బాగా చదువుకోవడానికి తగిన సహాయం దయచేయండి. వారు చక్కగా చదువుకొని ఆ జ్ఞానంతో పరీక్షలు రాయడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా నేను ఇక్కడ చేరిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ యొక్క వాక్యపు జ్ఞానంలో మేమందరం ఎదగడానికి, మీ యొక్క వాక్యాన్నినైనా మా యొక్క జీవితంలో ఫలింపజేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికే మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనకు రెండు విషయాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే సౌలు కుటుంబం ఏమవుతా ఉంది? నీరసిల్లిపోయింది. దావీదు గారి కుటుంబం ప్రబలేను అంటే వర్ధిల్లుతా ఉంది. చూడండి, మన ఆత్మీయమైన జీవితంలో ఈ రెండు విషయాలు ఉంటాయి, నేరసిల్లుట, వర్ధిల్లుట. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చాం. సౌలు కుటుంబం నీరసిల్లడానికి, దావీదు గారి కుటుంబం వర్ధిల్లడానికి గల కారణాలు మనం తెలుసుకొని వాటి చొప్పున ఈ లోకంలో మనం జీవించడానికి మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ఎందుకంటే మనకు బైబిల్లో చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, సౌలు కుటుంబీకులు దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలేను అంటే వర్ధిల్లేను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లేను. మరి మన కుటుంబాలు ఎట్లా ఉన్నాయి? అంతకంతకు మనం వర్ధిల్లేవారుగా మనం ఉండాలి. మరి అంతకంతకు మనం ఎందుకు నీరసించిపోతా ఉన్నాం? అయ్యా నాకు అన్ని రకాల రోగాలు ఉన్నాయి, అయ్యా ఎక్కడొచ్చేది? చూడండి, మనకు లేని రోగాలు మనం ఆపాదించుకోకూడదు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం సజీవులుగా ఉన్నామంటే అదే ఆరోగ్యం మనకి. ఎందుకంటే రకరకాల రోగాలు కలిగిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఎవరు ఇంటి దగ్గర లేరు. కానీ దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క కాపుదలను బట్టి మనందరం సజీవులుగా ఉన్నాం. సరే, ఈ రాత్రికాల సమయంలో మనం సౌలు గారు కుటుంబాన్ని, తర్వాత దావీదు గారి కుటుంబంలో వారు నీరసలడానికి వర్ధిల్లడానికి గల కారణాలు మనం ధ్యానం చేసుకుందాం. మన కుటుంబాలు ఎట్లా ఉన్నాయో మనం పరిశీలన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ఈ యొక్క కూడికను మనం కొనసాగిద్దాం. చూడండి, 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. చూడండి, సమూయేలు గారు ఆల్ నైట్ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు?
సౌలు గారి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. దేవుడు చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. మన ఆత్మీయమైన జీవితంలో మనం నీరసిల్లడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం దేవుణ్ణి అనుసరించటం లేదు. చూడండి, వెనక తీసిన స్థితిలో మనం ఉన్నాము. చూడండి, సౌలు గారు కూడా అదే స్థితిలో ఉన్నారు. అందుకన్నాడు ఇక్కడ, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. చూడండి, సమూయేలు గారు సౌలు గారి గురించి ఆన్లైన్ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు ఆ దేవుడు ఎందుకు సౌలు గారిని ఇట్లా రాజు చేశారని దేవుడు సమూయేలు గారితో మాట్లాడినప్పుడు, చూడండి, మన జీవితంలో మనం దేవుణ్ణి అనుసరించకుండా ఈ లోకంలో జీవిస్తే మనం నీరసించేవారుగా అవుతాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సౌలు గారు ఏం చేయాలి, అమాలేకీయుల రాజుని, తర్వాత బలిసిన గొర్రెల్ని పశువుల్ని చంపమని చెప్పాడు దేవుడు. అయితే సౌలు ఏం చేశాడు, చంపకుండా దేవుని దగ్గర పశ్చాత్తాపడకుండా ఉన్నాడు. పశ్చాత్తాపం లేదు. చూడండి, 22 వచ్చిన చదవండి, ఇదే 15వ అధ్యాయం 22 వచ్చిన. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట్టు చూచి యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట చూచి ఆయన సంతోషించునా, ఆలోచించుము. అయ్యా ఒకసారి మీరు ఆలోచించండి, ఎట్లా ఉంది ఈ లోకం. ఇప్పుడు మన సమాజం కూడా ఎట్లా ఉందంటే, కానుకిస్తే సరిపోయింది అనుకుంటారు. కానుక దేవుడికి అవసరంలా. దేవుడంతే సమస్తాన్ని దేవుడు అనుగ్రహించింది. మనకు వచ్చిన ప్రతిదీ దేవుని చిత్తం లేకుండా రాలా. ఆ కానుకల కంటే ముఖ్యమైనది ఏంటంటే మనం దేవుని యొక్క మాట వినాలి. అందుకంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి యెహోవా సంతోషించినట్లు. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞను మనం గైకొంటే దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు. ఈరోజు మనం చెప్పుకున్నాం, ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకోవాలి, ఆల్ నైట్ అని చెప్పుకుంటున్నాం, కానీ 1 గంటకి మనం క్లోజ్ చేసుకుంటా ఉన్నాం కదా. మరి ఆ 1 గంట వరకు కూడా మనం ఉండలేమా? చూడండి, మనకి ఏదన్నా బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు నిద్ర పట్టదు, రాత్రి అంతా నిద్ర పట్టదు. మరి ఆ టైంలో ఎందుకు నిద్రపోకుండా ఉంటున్నాం మనం? చూడండి, ఈ లోకంలో మనం దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించడం లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకంటున్నాడు, ఏమంటా ఉన్నాడు, ఒకడు దహన బలులను అర్పించుట చూచి ఆయన సంతోషించిన ఆలోచించుము. ఆలోచించాలి మనం. ఎందుకు ఆలోచించాలి? నేను దేవుని యొక్క మాట వింటున్నానా, ఆయన యొక్క ఆజ్ఞలు చొప్పున ఈ లోకంలో నడుచుకుంటా ఉంటున్నానా, నా పని ఎట్లా ఉంది అని మనం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత బలులు అర్పించుట కంటేను ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల ప్రభు అర్పించుట కంటేను మాట వినుటయే శ్రేష్టము. చూడండి, శ్రేష్టమైన దాన్ని మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనేవారుగా ఉండాలి, దేవుని యొక్క మాటను వినేవారుగా మన జీవితంలో ఉండాలి. అయితే సౌలు గారు ఆ విధంగా చేయలే, పశ్చాత్తాపం లేదు తన జీవితంలో. అయితే మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలు సౌలు గారి జీవితం వల్లే పశ్చాత్తాపం లేని జీవితాలుగా మనం ఉండకూడదు. అయితే దావీదు గారు చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 17 వచ్చిన చదవండి. 12-17. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. చూడండి, అక్కడ దావీదు గారు చేసిన తప్పును బట్టి, దావీదు గారు బత్షెబాతో పాపం చేశారు, తర్వాత బహుగా దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడతా ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తే ఆయన ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు ఆల్ నైట్ ప్రేయర్ చేస్తా ఉన్నారు. దావీదు గారు రాత్రి అంతా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడతా ఉన్నాడు. అయ్యా, నేను తప్పు చేశాను, నీ యొక్క సన్నిధిలో నేను పాపం చేసిన వాడిగా ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు దావీదు గారు. చూడండి, కాబట్టి దావీదు గారు
వర్ధిల్లినట్లు మనం ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి మన జీవితంలో మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి. సౌలు గారు తన యొక్క జీవితంలో దేవుడు చేయాలి అన్న పని చేయకుండా దేవునికి అయిష్టంగా జీవించాడు. దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే తను నీరసించిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. దావీదు గారు వర్ధిల్లినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మన యొక్క పాపాలు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన పెట్టుకుందాం. మనం ఊరినే పెట్టుకోవాలా. ఎందుకంటే దేవుని కోసం ఒక్క రాత్రి మనం ఉండలేమా? మనందరం చక్కగా బాప్తీసాలు తీసుకున్నాం, చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నాం, ప్రతి ఆదివారం బలలో చేతులేస్తూ ఉన్నాం. ఎంత యోగ్యులుగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి పశ్చాత్తాపడేవారుగా ఈ లోకంలో ఉండాలి. తర్వాత సౌలు గారు ఒక గొప్ప గొలియాతుతో యుద్ధం వచ్చింది. సహజంగా ఈ లోకంలో మనకు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆ శ్రమ అంతా నాదే అనుకుంటాం. అయ్యో నేను ఆ శ్రమతో అంటే ఆ సమస్యను నేనేం చేయాలి, లేదంటే ఆ యొక్క సమస్య నుండి నేను ఎట్లా బయటపడాలి. ఈ మనం అనుకున్నట్లే సౌలు గారు యుద్ధము నాది అనుకున్నాడు. సౌలు గారు గొలియాతుతో యుద్ధం చేయాలి, అయితే ఆ యుద్ధం నాది అనుకున్నాడు. చూడండి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. 17వ అధ్యాయము 11వ వచనం. సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూడండి భయపడతా ఉన్నారు. ఎవరికి భయపడుతున్నారు? యుద్ధం జరగాలి. ఎందుకంటే యుద్ధం ఎట్లా చేయాలి, దేవుని గురించి ఆలోచించట్లా. ఈ లోకంలో మనకు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైన నిందలు వస్తూ ఉంటాయి, అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి. మనం చేసే ఆలోచన ఏంటంటే మనం వీటి నుండి ఎట్లా బయటపడాలి, ఏం చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించేవారుగా ఉంటాం. అదే పని సౌలు గారు చేస్తా ఉన్నారు, అక్కడ ప్రజలు చేస్తా ఉన్నారు. అందుకంటాడు సౌలును ఇశ్రాయేలందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు వెరుగుపడి బహుభీతులైరి. చూడండి వెరగుపడి అని కొన్ని బైబిల్లో రాయబడింది. వెరగుపడి అంటే చాలా భయపడ్డారు వాళ్ళు వారి యొక్క జీవితంలో. మరి మన జీవితంలో కూడా మనం భయపడతా ఉంటాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క శ్రమలను చూసి మనం భయపడతా ఉంటాం, మన యొక్క బాధలు చూసి మనం భయపడతా ఉంటాం, మన యొక్క అనారోగ్యాన్ని చూసి మనం భయపడతా ఉంటాం. నేను ఏం చెయ్యాలి దీని నుండి బయటపడాలంటే? చూడండి ఈ లోకంలో సౌలు గారు చేస్తున్నట్టు మనం చేస్తూ ఉంటాం. చూడండి 17వ అధ్యాయం 47వ వచనం చదవండి. దావీదు గారు ఏం చేశారు అక్కడ మనకు కనబడిద్ది. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. యుద్ధం ఎవరిది? యెహోవాది, దేవుంది యుద్ధం. ఒకవేళ మనం సమస్యలో ఉంటాం, ఒకవేళ మనం బాధలో ఉంటాం, ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత అనారోగ్యంలో ఉన్నా యుద్ధము యెహోవాది అని మనం చెప్పగలగాలి. ఈ మధ్యకాలం ఒక అతను ఒక మెడిసిన్ గురించి చెప్పడానికి నా దగ్గరకు వచ్చారు. సరే అని చెప్పి మెడిసిన్ గురించి చెప్తా ఉంటే భలే పనిచేస్తుంది అది ఇది అని చెప్తా ఉన్నారు. అయితే ఆయన షుగర్ బీపీ గురించి అది ఇది అని చెప్పుకొస్తా ఉన్నారు. అయితే అది ఆయన డ్రింక్ తాగడానికి ఇష్టపడలా. అప్పుడు అడిగా ఆయన్ని, అయ్యా నువ్వు మరి వీటి గురించి ఎంత బాగా చెప్తా ఉన్నారు కదా, మరి మీరు తాగొచ్చు కదా, మరి మీకు షుగర్ ఉంది కదా అని అడిగా. ఏం మాట్లాడుకోవాలి, వాళ్ళ వైపు మొహం చూసుకున్నారు. ఏంది ఎట్ట అడుగుతున్నాడా, ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయలేదు అనుకున్నాడేమో. చూడండి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకు వచ్చే సమస్యల్లో మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. యుద్ధము యెహోవాది అని చెప్పేవారుగా ఉండాలి. ఇక్కడ దావీదు గారు తన జీవితంలో ఎదురు ఫిలిష్తీయుడు కనబడతా ఉన్నాడు, గొలియాతు కనబడతా ఉన్నాడు. యుద్ధం ఎట్లా చేయాలో తెలియదు. తన యొక్క యుద్ధ కవచాలు ఆ యొక్క కవచం ధరించుకోవడానికి కూడా ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అయితే అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? యుద్ధము యెహోవాది అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఏం చేస్తా ఉన్నాం? అందుకే అన్నట్టున్నప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. ఒక చిన్న రాయితో
గొల్లియాతుని చంపేశాడు. చూడండి ఎంత అసలు ఆ యుద్ధం చూడండి, ఎప్పుడు అనుకుని ఉంటాడు గొల్లియాతు రాయి పెట్టి దావీదు గారు కొడతాడు, నేను పడిపోతాను, తర్వాత కత్తి పెట్టి నరికేస్తాడు. చూడండి ఎప్పుడు అనుకుని ఉంటాడు, ఇట్లా వెర్రవీగాడు. అయితే దావీదు గారి చేత గొప్ప కార్యాన్ని దేవుడు చేయించినట్లు చూస్తా ఉన్నాం. అందుకే యుద్ధము యెహోవాదే. మన జీవితంలో వచ్చే సమస్యలకు మనం భయపడకూడదు. యుద్ధము యెహోవాది అని మనం అన్నట్లయితే, దావీదు గారు ఏ విధంగా అయితే వర్ధిల్లినాడో అదే విధంగా మన యొక్క జీవితాలు వర్ధిల్లుతాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, మన జీవితంలో సహజంగా మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఉపకారం చేస్తే ఉపకారం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. చూడండి, మన జీవితంలో ఎవరన్నా అపకారం చేసినా ఉపకారం చేసినట్లు మనం చూస్తాం. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 18వ వచనం చదవండి. 24:18. దావీదు ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారమును చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. చూడండి, ఇక్కడ ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఇక్కడ దావీదు గారి గురించి దావీదు గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నారు? అయ్యా, నువ్వు అపకారమునకు ఉపకారము చేశావు అని చెప్పి ఇక్కడ సెలవిస్తా ఉన్నారు. చూడండి, మన జీవితంలో సౌలు గారు దావీదు చేసిన ఉపకారానికి అపకారం చేయాలని తిరిగాడు. కానీ దావీదు గారు అపకారికి ఉపకారం చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఎట్లా జీవించాలంటే, అపకారికి కూడా మనం ఉపకారం చేసేవారిగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో మనం వర్ధిల్లేవారుగా ఈ లోకంలో ఉంటాం. అందుకే చూడండి, మన జీవితంలో 2వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా? దావీదు అడిగాను. ఎవరు అడుగుతున్నారు? దావీదు గారు అడుగుతున్నాడు. ఏమని? సౌలు కుటుంబంలో ఎవరికైనా ఉపకారం చేయాలా? ఎవరిని బట్టి? యోనాతాను బట్టి అడుగుతా ఉన్నాడు. చూడండి, ఎవరైనా అంత ఆలోచన కలిగి ఉంటారా? అయ్యో, నాకు సౌలు ఎంతో కీడు చేయాలని చూశాడు, నన్ను చంపాలని చూశాడు, నా వెనకబడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడడానికి కారణం అయ్యాడు అని అనుకోవట్లా. చూడండి, మన జీవితంలో ఎవరు ఏమి చేసినా మన యొక్క కుటుంబాన్ని కానీ మనల్ని కానీ వారి గురించి మనం మంచిగా ఆలోచించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. 6వ వచనం చదవండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైనా నేనున్నాను. చూడండి, ఇక్కడ మెఫీబోషెతుకు సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఎవరు? దావీదు గారు. చూడండి, మన జీవితంలో మనం నీరసిల్లేవారుగా ఉండకూడదు. నీరసం ఎప్పుడు వచ్చింది తెలుసా? వాళ్ళు మాకు అది చేశారు, వీళ్ళు మాకు ఇది చేశారు, వాళ్ళ వల్ల మేము ఎట్లా ఉన్నాం, వీళ్ళ వల్ల ఎట్లా ఉన్నాం అని ఉసూరుమంట ఈ లోకంలో మనం జీవించకూడదు. దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. దావీదు గారు అపకారం చేసిన సౌలు కుటుంబానికి ఉపకారం చేసిన వాడుగా ఉన్నాడు. సౌలుకి ఉపకారిగా ఉన్నాడు. తర్వాత యోనాతాను బట్టి ఆ యొక్క సౌలు కుటుంబంలో మెఫీబోషెతును తను సహాయపడినట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి మన కుటుంబాలు ఆ విధంగా ఉండడం కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తామో, దేవుడు దావీదుని ఏ విధంగా అయితే వర్ధిల్ల చేసి ఉన్నాడో అదే విధంగా మన జీవితాలు వర్ధిల్లుతాయి. తర్వాత సౌలు గారు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఏం చేసేవాడు అంటే మనకలాగా వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడు? చూడండి, సౌలు గారు ఏం చేశాడు? మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం చదవండి తీసిన వారు. అప్పుడు సౌలు
నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొని నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇవ్వగా వారు చిత్తము ఎర్దోరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పాను. మనం కూడా అప్పుడప్పుడు పోతా ఉంటాం. అయ్యా మంచి రోజు ఎప్పుడు ఉందయ్యా? ఏం మంచి రోజు? ఎవరు ఫలానోళ్ళు ఏదో చెప్తారంట, ప్రార్థన చేసే చెబుతారంట. చూడండి, కర్ణ పిశాచి కలిగిన వాళ్ళు చూడండి ఈ లోకంలో. అందుకే ఇక్కడ అంటాను, వారు నా కొరకు ఏమంటా ఉన్నారు, మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొని. మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో దేవుని దగ్గర మనం విచారణ చేసేవారుగా ఉండాలి. దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చూడండి, క్యాలెండర్లు చూసి ఏదో ఫలానా రోజు మంచిదని చెప్పారు అనుకోండి, వాళ్ళు కర్ణ పిశాచి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయ్యా ఫలానా రోజు మంచిదంట, ఆ రోజు ఓపెన్ చేసుకోండి, ఇల్లు బాగుంది. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యా ఫలానా రోజు మంచిదండి, పెళ్లి చేసుకోండి. దేవుడు కాదు మన 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 జీవితాలు సెలెక్ట్ చేసేది, ముహూర్తాలు మనమే చూసేది. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సౌలు గారు ఏ విధంగా అయితే చేసి ఉన్నాడు, సౌలు దయ్యముల యొద్ద విచారణ చేసిన వాడుగా ఉన్నాడు సౌలు. కాబట్టి నేరసిల్లే స్థితికి వెళ్ళిపోయాడు. మన జీవితంలో మనం ఏం చేయాలంటే, చూడండి దావీదు గారు ఏం చేశాడు చెప్పండి. దావీదు గారు దేవుని యొద్ద విచారణ చేసిన వాడుగా మన కనబడతా ఉన్నాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. 2వ అధ్యాయము 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలోనికి నేను పోతున్నా అని దావీదు యెహోవా వద్ద విచారణ చేయగా. చూడండి, దావీదు గారు ఏం చేస్తున్నారు? దేవుని యొద్ద విచారణ చేసేవాడుగా ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు, దేవునికి మొర్ర పెట్టేవాడుగా ఉన్నాడు. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? అయ్యా ఇల్లు కట్టాలి, ఎన్ని గంటలకు మొదలైమంట? చూడండి ఎంత అవివేకంలో మనం జీవిస్తా ఉన్నామో. అయ్యా పెళ్లి చేయాలి, ముహూర్తం ఎప్పుడు పెట్టమంట? చూడండి, అవివేకులుగా మనం ఈ లోకంలో జీవించకూడదు. చూడండి, చూసి చూసి పెడతారు. ఎన్ని కాపురాలు బాగున్నాయి చెప్పండి, ఎన్ని కుటుంబాలు బాగున్నాయి చెప్పండి. చూడండి, కొంతమంది డేట్లు చెప్తారు, టయాలు చెప్తారు, అది చెప్తారు. అయ్యా ప్రార్థన చేసి చెప్పాడయ్యా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు నమ్మొద్దు, అలాంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొద్దు. ఒకవేళ మీరు అలాంటి చోటకు వెళ్ళినట్లయితే దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవుని దగ్గర విచారణ చేసేవారుగా మన యొక్క జీవితంలో ఉండాలి. దావీదు గారు దేవుని యొద్ద విచారణ చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి తన యొక్క జీవితంలో అంతకంతకు వర్ధిల్లని వాడుగా ఉన్నాడు దావీదు గారు. మనం కూడా వర్ధిల్లుతాం. మన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మాట తప్పని దేవుడు ఆయన. మనం మాట తప్పుతాం, ప్రతి విషయంలో అబద్ధం ఆడతాం, అన్నీ చూస్తాం. అయ్యా వాళ్ళు ఎదురొచ్చారే మా పని జరగలేదు అంటారు, అయ్యా వాళ్ళు ఎదురొచ్చే మాకు యాక్సిడెంట్ అయింది అంటారు. చూడండి, దేవుని చిత్తం లేనిదే ఏది జరగదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దావీదు గారు తన యొక్క జీవితంలో దేవుని యొద్ద విచారణ చేసిన వాడుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఏం చేస్తా ఉన్నాం? చూడండి, సౌలు తన యొక్క జీవితంలో ఎన్నడూ దేవుణ్ణి కీర్తనలతో ఆరాధించిన వాడుగా లేడు. ఆరాధించలా సౌలు గారు. ఇప్పుడు ఆరాధించినట్టు మనం చూసామా? దావీదు గారిని పిలుచుకునేవాడు, చక్క దావీదు గారు అనేకమైన కీర్తనలు పాడేవాడు, ఆ యొక్క వాయిద్యం వాయించేవాడు, తనకున్న దురాత్మ వెళ్ళిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. చూడండి, దావీదు 70 కంటే ఎక్కువ కీర్తనలు రాసిన వాడుగా ఉన్నాడు. చూడండి, దావీదు కీర్తన 27వ కీర్తన 6వ వచనం చదవండి. 27వ కీర్తన 6వ వచనంలో మనం చూడగలం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహ ధ్వని చేయుచు బలులు అర్పించదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. చూడండి, కీర్తనాకారుడు ఎవరు? దావీదు గారు. దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. మరి మనం పాటలు పాడేటప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతా ఉన్నాం? మనం పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించలేని వారుగా ఉన్నాం. పాటల ద్వారా మనం దేవుని స్తుతించని వారుగా ఉన్నాం. కీర్తనలతో మనం దేవుని సన్నిధిలో వచ్చేవారుగా లేము. కాబట్టి మనం వర్ధిల్లలేని వారుగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. వస్తాం, దేవుని సన్నిధికి వస్తాం, కానీ పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తాం, వాక్యం సగం అయిపోయిన తర్వాత వస్తాం. ఎంత తీరిగ్గా వస్తామో దేవుని దగ్గరికి. చాలా జాగ్రత్తగా ఉండాలి.
మన జీవితాలు వర్ధిల్లాలి. నీరసలేదుగా ఉంటే ఉపయోగం లేదు. చూడండి, సౌలు గారు ఎప్పుడు కీర్తనలు పాడినట్లు మనం చూడాలి. కానీ దావీదు గారు 70 కంటే ఎక్కువ కీర్తనలు మనకి బైబిల్లో గ్రంథస్థం చేయబడినాయి. కాబట్టి దావీదు గారు వర్ధిల్లినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి మనం కీర్తనలతో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం సంతోషించేవారుగా ఉండాలి. అప్పుడు మన తల ఎత్తబడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకంటున్నాడు, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఎప్పుడు? ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? అందుకంటున్నాడు, ఆయన గుడారములో నేను ఉత్సాహ ధ్వని చేయుచు బలులు అర్పించేదను. దేవుని సన్నిధిలో మనం పాటలు పాడేవారుగా ఉండాలి, బలులు అర్పించేవారుగా ఉండాలి. బలి అర్పించడం అంటే మనం హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మన అర్పణ ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణ చెప్తా ఉన్నాను. అయ్యా నేను వారానికి 20 రూపాయలు ఇస్తున్నాను, 4 వారాలు 80 రూపాయలు ఇస్తున్నాను దేవునికి, నాకు వేలకు వేలు రావాలంటాం మనం. ఈ లోకంలో జరిగేది అది. చూడండి, ఈ లోకంలో దేవునికి మనం ఎంత ఇస్తున్నాం? 20 4 20 ఇస్తాం. 4 20 ఎంత? 80 రూపాయలు. దేవుని ఎన్ని అడుగుతామో, అయ్యా నాకు అది కావాలయ్యా, అయ్యా నాకు ఇది కావాలయ్యా, ఆశీర్వాదం కావాలయ్యా. చూడండి, మన జీవితం ఎట్లా ఉందంటే, మనం సరిగైన విధంగా మళ్ళీ మనం పాటలు పాడేటానికి రాము. పాట పాడాలిగా పాడం. మనం అనుకుంటాం, నేను కానికిస్తున్నానులే, పర్లేదులే, సరిపోయిందిలే అనుకుంటా ఉంటాం. లేదు, మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలి? ఉత్సాహ ధ్వని చేసేవారుగా ఉండాలి. ఆయన గుడారంలో నేను ఉత్సాహ ధ్వని చేయుచు బలులు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. అలాంటి అనుభవంలో మనం ఉండాలి. అందుకోసం మనం ప్రార్థించాలి. అయ్యా నన్ను క్షమించు, ఇన్ని రోజులు నేను పాటలు పాడలేని స్థితిలో ఉన్నాను, నేను చాలా భక్తి పరురాలను అనుకుంటా ఉన్నానేమో, భక్తి పరుణ్ణి అనుకుంటా ఉన్నానేమో, నీ సన్నిధికి రాలేని వాడుగా ఉన్నాను. దావీదు ఏ విధంగా అయితే వర్ధిల్లినాడో అదే విధంగా నన్ను వర్ధిల్ల చెయ్యి, ఇక నుండి నీ సన్నిధిలో నేను పాటలు పాడతానని ఒక తీర్మానం మనం తీసుకునేవారుగా ఉండాలి. కాబట్టి సౌలు ఏనాడు ఒక కీర్తన కూడా పాడలేదు. దావీదు కీర్తనాకారుడిగా ఉన్నాడు. తన జీవితంలో వర్ధిల్లినట్లు మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం, క్రీస్తుని కలిగిన వారుగా ఉన్నాం. మనం దేవుడు మనల్ని ఎప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన ఆశపడేవాడుగా ఉన్నాడు. మన శత్రువుల కంటే ఎత్తుగా మన యొక్క తల ఎత్త చేయాలని చెప్పి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, సౌలు గారు చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. 15, 17. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేళ్ల గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేల్ మీద రాజుగా అభిషేకించెను. చూడండి, దేవుడు సౌలును రాజుగా అభిషేకించాడు. అయితే ఏం చేయాలి? సౌలు గారు కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండాలి. సౌలు గారు తన యొక్క జీవితంలో కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు. ఆయన చూడండి, కృతజ్ఞత కలిగిన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, సౌలు గారు అందుకు సమూయేలు ఏమంటా ఉన్నాడు? నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేళ్ల గోత్రములకు శిరస్సు అయితివి. చూడండి, ఎవరు శిరస్సు అయింది? సౌలు గారు. మరి సౌలు దేవునికి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడా? కృతజ్ఞత కలిగిన వాడుగా లేడు. అయితే దావీదు గారు చూడండి, 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి. 18, 19 వచనాలు. రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఏలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఎంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబోవు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుదును.
చూడండి దావీదు గారు ఎట్లా ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను, నన్ను ఎంతగా హెచ్చించావు అని సౌలు గారు ఎందుకు చేయలా? కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు. ఎవరు? సౌలు. కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు దావీదు గారు. అందుకే చూడండి అసలు ఆ మాట ఎట్లా ఎట్లా అనగలుగుతున్నాడు చూడండి. ఏమని? యెహోవా సన్నిధిని కూర్చుండి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాడు. ఇంట్లో కూర్చుండి అంటలా, లేదంటే తన యొక్క రాజమందిరంలో కూర్చుని అంటలా. ఆయన ఏం చేశాడు? దావీదు గారు దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అయ్యా నేను ఎంతటి వాడిని, అయ్యా నా కుటుంబం ఏ పాటిది, నన్ను ఎంతగా హెచ్చించావు, నా సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నువ్వు వాగ్దానం చేస్తా ఉన్నావయ్యా, అసలు నేను ఏ పాటి వాడనని చెప్పి చూడండి ఎంత దీనుడిగా అడుగుతా ఉన్నాడు దావీదు గారు. మనం ఏం చేస్తాం తెలుసా? అయ్యా నేను రాత్రి అంతా ప్రార్థన చేస్తాను, నంత విశ్వాసిని, ఏంది మీరు ప్రార్థన చేస్తున్నారా అంటాం మనం. చూడండి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దావీదు గారు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటే కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు దావీదు. కాబట్టి తను అంతకంతకు వర్ధిల్లిన వాడుగా ఉన్నాడు తన యొక్క జీవితంలో. చూడండి అంత వర్ధిల్లి నేను ఎంతటి వాడనని చెప్పి నా కుటుంబం ఏ పాటిదే అంటా ఉన్నాడు. చూడండి ఎంత దీనుడిగా ఉన్నాడు, ఎంత కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు, ఎంత విరిగి నలిగిన మనసు కలిగిన వాడుగా ఉన్నాడో దావీదు గారు, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడో దావీదు గారు. మరి మన భయభక్తులు ఏమైపోయినాయి? దావీదు కంటే గొప్పవాళ్ళం మనం దేవుని సన్నిధికి రాకుండా ఉంటాకి. ఏంది రాత్రిపాటు గోల అనుకుంటాం, మనకు వచ్చే మాట అదే, అందుకు మించి మనం ఏమనుకోం. చూడండి మన జీవితంలో దావీదు గారు ఏ విధంగా అయితే వర్ధిల్లాడో అదే విధంగా మన జీవితాలు వర్ధిల్లాలి అంటే మనం ప్రతి నిమిషం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. అందుకన్నాడు చూడండి, ఎంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. చూడండి ముందు జరగబోయేది కూడా దేవుడు దావీదు గారికి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కృతజ్ఞత కలిగిన వారుగా ఈ లోకంలో మనం ఉండాలి. ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే మనం ఆశీర్వదించబడతాం, వర్ధిల్ల చేయబడతాం అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి సౌలు జీవితం దేవునికి కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు కాబట్టి తన యొక్క జీవితం ఎట్లా ఉందంటే శపించబడిన జీవితంగా ఉంది. అంటే రాజరికం సౌలు గారితోనే ఆగిపోయింది. సౌలు తన యొక్క కుమారులతోనే ఆగిపోయింది. సౌలు గారితోనే అది అక్కడి వరకు ఆగిపోయింది. చూడండి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును అబీనాదాబును మల్కీషువాను హతము చేసిరి. చూడండి సౌలు సౌల్ని హతం చేశారు. వాళ్ళ యొక్క రాచరికం అక్కడితో ఆగిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు సౌలు. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? చూడండి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. సౌలు గారు కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు కాబట్టి తన యొక్క రాచరికం ఆగిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. 8వ వచనం కూడా చదవండి. హతులైన వారి వస్త్రాదులను దోచుకున్నట్టుకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చిపడి ఉండుట చూచి, చూడండి చచ్చిపడి ఉండుట చూచి దేవుని యందు కృతజ్ఞత లేని వారి జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఏమీ చేయలేని జీవితాలుగా ఉంటాయి. అంటే ఒక శవముతో సమానంగా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. సౌలు గారు ఒక రాజుగా ఉన్నాడు. తన యొక్క రాజరికాన్ని నిలుపుకోవాల్సిన సౌలు గారు ఆ యొక్క రాజరికం శపించబడిందిగా మనకు కనబడతా ఉంది. అయితే దావీదు గారి కుటుంబం ఎట్లా ఉంచండి. చివరిగా మాట మనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 89వ కీర్తన
3-4 వచనాలు చదవండి. 89వ కీర్తన 3-4 వచనాలు. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. చూడండి, దావీదు గారితో ప్రమాణం ఎవరు చేశారు? స్వయాన దేవుడే చేశాడు. తన యొక్క కుమారులు, తన యొక్క సంతతి, దావీదు గారి యొక్క తరంలో నుండి, తన యొక్క సంతతిలో నుండి యేసుక్రీస్తు వారి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. తన యొక్క రాచరికం నిలబడింది ఎప్పటికీ. చూడండి, దావీదు గారు యొక్క సంతానం నుండి యేసుక్రీస్తు వారు వచ్చి ఆ యొక్క రాజ్యాన్ని స్థిరపరిచినట్లు మనం చూస్తా ఉన్నాం. చూడండి, దేవుని యందు మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. అందుకే దావీదు గారు అంతకంతకు వర్ధిల్లిన వాడుగా ఉన్నాడు. దావీదు సౌలు గారు అంతకంతకు నేరసిల్లి చనిపోయిన వాడుగా ఉన్నాడు. మన ఆత్మీయమైన జీవితాలు చనిపోయిన స్థితికి మనం తీసుకొని వెళ్ళకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అంతకంతకు వర్ధిల్లేవారుగా ఉండాలి. అంతేగాని నీరసించి మనం దేవుని సన్నిధికి కూడా రాలేని స్థితిలో మనం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని వినలేని స్థితికి మనం వెళ్ళిపోకూడదు. మన జీవితాలు వర్ధిల్లేవిగా మన యొక్క జీవితాలు ఉండాలి. చూడండి, ఒక తల్లి ఒక కుమారుడు కోసం ప్రార్థన చేస్తూ ఉంది. అయితే ఆ కుమారుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేది. తర్వాత పెద్ద అయిన తర్వాత యవ్వన వయసులో ప్రార్థన చేసింది. తను ఆర్మీలో జాయిన్ అవ్వాడు అనుకున్నాడు. తర్వాత ప్రార్థన చేసి పంపించింది. యుద్ధం జరుగుతూ ఉంది. అయితే యుద్ధం జరిగేటప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంది. టెలిగ్రామ్ వచ్చింది. ఏమనంటే, అమ్మ మీ కొడుకు చనిపోయాడు అని చెప్పి. ఆ టెలిగ్రామ్ పట్టుకొని ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ యుద్ధ భూమికి. మళ్ళీ పేర్లు అవన్నీ చెప్పుకుంటే మనకు టైం సరిపోదు అనే ఉద్దేశం ఏం చెప్పలేదు. యుద్ధ భూమికి వచ్చిన తర్వాత ఆ యుద్ధం ఉండే ప్రధాన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అబ్బాయి ఇట్లా పనిచేస్తా ఉన్నాడు, టెలిగ్రామ్ వచ్చింది, మా అబ్బాయి చనిపోయాడంటే, చనిపోయాడని వచ్చింది, మా అబ్బాయి చనిపోలేదు, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, నా దేవుడు చనిపోనేవాడు అని విశ్వాసంతో అడుగుతా ఉంది. అయ్యా చనిపోయాడని పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు. కాదు మా అబ్బాయి చనిపోవాలా, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్పి ఆ యొక్క ఆయనతో చెప్తా ఉంది. అప్పుడు ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తాడు, అమ్మ మీ అబ్బాయి చనిపోలేదమ్మా, పొరపాటుని ఇచ్చాం, మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్తాడు. అప్పుడు అందరూ చూడండి ఆ యొక్క విశ్వాసం ఎట్లా ఉందో. ఒకటే విశ్వాసం, ఏమన్నా నా బిడ్డ చనిపోవాలంతే, దేవుడు నా బిడ్డను చంపడు అనే ఉద్దేశంలో ఉంది. ప్రార్థన చేసింది. అన్ని ప్రార్థనతోనే, కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన, అన్ని విషయాల్లో ప్రార్థన, తినేటప్పుడు ప్రార్థన, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, అంతా ప్రార్థనతోనే. చూడండి, ప్రార్థన అనేది మన జీవితంలో అంత ముఖ్యమైనది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి. ప్రార్థన లేని జీవితాలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మన కుటుంబం చుట్టూ ఉన్న కంచె తొలగించబడతా ఉంది. అపవాది మన కుటుంబంలోనికి రావడానికి అవకాశం మనమే ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రార్థన లేదు, కంచె లేదు. కంచె ఉంటే అపవాది మన దగ్గరికి రాలేడు. ఎందుకంటే భయం, అదే ప్రార్థన చేస్తా ఉన్నారు, వీళ్ళకి ప్రార్థన కంచె ఉందని భయపడతాడు అపవాది. కానీ కంచె లేదు కాబట్టి అపవాది మన కుటుంబాల్లో చొరబడతా ఉంది. మన కుటుంబాన్ని వేధిస్తా ఉన్నాడు, మన కుటుంబాన్ని బాధిస్తా ఉన్నాడు. మన కుటుంబంలో శాంతి లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా విచ్ఛిన్నం చేసే స్థితికి వచ్చేసాడు అపవాది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దావీదు గారు వర్ధిల్లడానికి, సౌలు గారు నీరసిల్లడానికి గల కారణాల గురించి మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. యాక్చువల్గా అయితే ఇంకా మనం కంటిన్యూ చేయాలి. పరీక్షలు జరుగుతూ ఉండటం వల్ల మనం కొంచెం ముందుగానే ముగించుకోవాలనే ఉద్దేశంతో నేను త్వరగా ముగించాను. మనందరం ప్రార్థన చేసి మనం సెలవు తీసుకుందాం. అందరూ తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించండి.